సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నువ్వు ఎన్నో ఏళ్లుగా ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నావు తల్లి. ఆ సమస్యకి కారణం ఏంటి అనంటే, నీ ఇంటి హాల్లో ఉన్న ఈ గోడని ఇప్పుడే శుభ్రం చేయి తల్లి. ఎందువల్ల నేను ఇలా చెబుతున్నాను అనేది నీకే అర్థమవుతుంది. నీ సమస్య ఏదైనా సరే, నీ చిరకాల కోరిక అనేదైనా సరే, నీ సమస్య అయినా సరే, ఎవరి గురించి అయినా సరే, నీ బిడ్డల గురించి కానీ, నీ అయిన వాళ్ళ గురించి అయినా సరే నువ్వు బాధపడుతున్నావు అనంటే, అందుకు మూల కారణం అనేది నీ ఇంటి హాల్లో ఉన్న ఈ గోడకుండే మురికి మాత్రమే. ఈ మురికిని ఈరోజే తొలగించు అని చెప్పి బాబా అంటున్నారు. ఎందుకు ఇలా అంటున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబా మనకి సిచ్యువేషన్కి తగినట్టుగా, ఇప్పుడు ఎవరైతే కనుక ఈ సిచ్యువేషన్లో ఉన్నారో, అంటే మనకి ఎన్నో ఏళ్ల నుంచి ఒక సమస్య మనల్ని తిరిగి మళ్ళీ ఆ సమస్యలో పడేలాగా, ఆ సమస్య నుంచి బయటపడలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా చెప్పే ఈ మాటలు అనేవి వర్తిస్తాయండి. బాబా ఏమంటున్నారు, ఏంటి ఇలా అంటున్నారు? మన గోడకు ఉన్న మురికిని తుడవమంటున్నారేంటి? మన గోడలు అనేవి శుభ్రంగానే కదా ఉన్నాయి. బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయం అనేది మనందరికీ అర్థం కాదండి. నిజంగా బాబా ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఒక భక్తుడికి చూపించిన ఒక అద్భుతం అండి. నిజంగా ఒక భక్తుడండి ఎన్నో ఏళ్ల నుంచి అతనికి ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నాడండి. అతనికి ఒళ్ళంతా కూడా ఒక ఎలర్జీ లాగా అయిపోయి, పుళ్ళైపోయి ఒళ్ళంతా కూడా దురద పుడుతూ అసలు నిజంగా ఒక నరకం అనుభవిస్తున్నాడనమాట. అలా అనుభవిస్తున్న సమయంలో అతను షిరిడీ వెళ్ళి అక్కడ బాబాని చూడాలి అని చెప్పి బాబాని దర్శించుకోలేక షిరిడీలో ఒక మూల కూర్చుండిపోయాడండి. కూర్చుండిపోయినప్పుడు బాబాని తలుచుకుంటూ, సాయి నాకెందుకు ఈ కష్టం, నేను ఈ నరకాన్ని భరించలేకపోతున్నాను, నన్ను తీసుకువెళ్ళిపో బాబా అని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో బాబా అప్పటికప్పుడు వెంటనే లేచి ఆయన ద్వారకామాయిలో ఉన్న ఆయన ఆ గోడని శుభ్రం చేయడం అనేది జరిగిందండి. ఎప్పుడైతే కనుక ఒక గుడ్డని తీసుకొని ఆయన గోడంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నారు, ఆయన శుభ్రం చేసే కొంది ఆయనకి, అంటే ఆ భక్తుడికి ఉన్న ఒంటి మీద ఉన్న అనారోగ్య సమస్య, అంటే ఏదైతే ఒళ్ళంతా కూడా పుండైపోయిందో, ఏదైతే కనుక భరించలేని బాధని అనుభవిస్తూ ఉన్నాడో అలాంటి ఒక విషయం అనేది కొంచెం కొంచెంగా తగ్గడం, ఒళ్ళంతా కూడా మామూలుగా అయిపోవడం అనేది జరిగిందండి. ఏంటి దీనికి దానికి సంబంధం ఏంటి, బాబా ఎందుకు ఇలా చేశారు అని అంటే, సంబంధం అనేది ఉందండి. నిజంగా మన ఇంట్లో గోడలు అనేవి ఉంటూ ఉంటాయండి. 4 గోడలు ఉన్నాయి అని అంటే ఆ 4 గోడలే కదా మనకి నిజంగా ఒక పాదుగాపండి. అంటే ఒక రక్షణ, మనం ఏదైతే ఒక ఇంట్లో ఉంటున్నామో దానికి తగిన ఒక రక్షణ అనేది ఆ 4 గోడలే. 4 గోడల మధ్యనే మనం ఏం చేసినా సరే, మంచి అయినా చెడైనా సరే ఆ 4 గోడల మధ్యనే జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కర్మ అనేది, ఏదైతే తప్పు చేస్తున్నామో ఆ కర్మ అనేది ఆ గోడల మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కనుక బాబా చెప్పే ఆ గోడ అనేది ఏంటి అని అంటే మన మనసులో ఉన్న మురికి అనేది ఎప్పుడైతే కనుక మనం తుడిచేస్తామో, నిజంగా అలాంటి ఒక సమయంలో మనకి ఉన్న కర్మఫలాలు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి అని చెప్పి, అంటే ఆ భక్తుడు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్న ఆ సమస్య అనేది ఆ రోజు బాబా నిజంగా తీర్చగలిగే సమయం అండి. అంటే ఆయన కర్మఫలాలు తగ్గటం వల్ల బాబా ఆ బాధని చూడలేక ఆయనకు ఉన్న కర్మఫలాలను తుడిచేసి, ఏదైతే తప్పు చేశాడో పోయిన జన్మలో ఆ తప్పు వల్లే ఇప్పుడు ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడని తెలుసుకొని బాబా ఆ శుభ్రం చేయడం అనేది జరిగింది ఆ గోడని. అలాగే మన వెనకాలండి ఎప్పుడు కూడా ఒక గోడకి ఆనుకొని కూర్చుంటూ ఉంటాం. మన వీపు అనేది ఆ గోడకి బ్యాలెన్స్ అనేది
పెడుతూ ఉంటాం. ఏదైనా ఒక గోడకి ఆనుకొని కూర్చోవడం కానీ, ఏదైనా సరే ఒక వస్తువుని పెట్టామంటే ఒక గోడకి పెట్టేస్తూ ఉంటాం. సోఫాలు కానీ మంచాలు కానీ పెడుతూ ఉంటాం. ఏది ఒక గోడ సపోర్ట్ లేకుండా మనం ఏమీ చేయలేం. అలాంటిది మన వెనకాల ఉన్న ఒక మట్టి అనేది మనకి తెలీదు. గోడే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మనకి ఎప్పుడు కూడా మనం చేసేదంతా కరెక్టే అని అనిపిస్తూ ఉంటుందండి. మనం ఏ తప్పు చేస్తున్నా కూడా మనకి అది తెలియక మనల్ని మనమే మంచిగా అనుకుంటూ ఏ తప్పు చేయలేదులే నేను అని అనుకుంటూ ఉంటాం. అందువల్ల మనకి తెలియని మురికి అనేది కూడా మన వీపుకి అంటుకొని ఉంటుంది. కాబట్టి అలాంటి మురికి అనేది ఎప్పుడైతే కనుక మనం తుడిచేస్తామో, మన తప్పును మనం తెలుసుకుంటామో, అప్పుడు ఆ కర్మ అనేది తీరిపోతుంది అని చెప్పి, అలా మీరు మీ ఇంట్లో ఉన్న అంటే మన ఒంట్లో ఉన్న విషయాలను ఎప్పుడైతే శుభ్రం చేస్తామో, ఎప్పుడైతే మన తప్పును ఒప్పుకొని ఇది క్షమించండి అని చెప్పి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడమో, ఆ తప్పుని మళ్ళీ చేయకుండా ఉండడమో, ఒక తప్పు చేసేసాం మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడము, ఇవన్నీ కూడా మనకి తెలియని ఒక కర్మని మన వెంట తీసుకొస్తూ ఉంటాయండి. అందువల్ల అనవసరమైన బాధల్లో పడుతూ ఉంటాం. అందువల్ల ఎప్పుడైతే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటారో, ఎప్పుడు కూడా ఒకళ్ళైతే ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసే తప్పును ఒప్పుకోరండి. నేను చేసేది కరెక్టే అని అనుకుంటారు. కానీ అతని వెనకాల ఉన్న అతని వీపికి అంటుకున్న మురికి అనేది అతనికి కనిపించదు. అందువల్ల అలాంటి మురికిని కూడా నువ్వు శుభ్రం చేయగలిగితే నీ కర్మ అనేది తగ్గుతుంది అని చెప్పి ఈరోజు బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎంత పెద్ద అనారోగ్య సమస్యలైనా సరే పోతాయి కదా. అంతేకాకుండా ఎలాంటి కష్టాలైనా సరే మనకి ఇలా చేయగలిగితే ఖచ్చితంగా తీరడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక్కసారి మనందరము ప్రయత్నించి చూద్దామండి బాబా చెప్పినట్టుగా. ఇంకా ఇది అండి ఈరోజు వీడియో. మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే సాయిరామ్.